హాయ్, నమస్తే. ఎట్లుంది అందరూ? మంచిగురా? ఇవాళ నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. రాత్రి మిగిలిపోయిన అన్నంతో చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ. ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సినవి చూద్దామా. లెమన్ ఒక నిమ్మకాయ తీసి జ్యూస్ తీసి పెట్టిన, పసుపు, ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, కొంచెం పల్లీలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంతే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ నూనె అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 స్పూన్స్. ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాలు 1 స్పూను, తర్వాత ఎండుమిర్చి, మినపప్పు ఇవన్నీ వేసేసుకుందాం. పల్లీలు. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అంతే. ఈ ఫ్రై అయితే సరిపోతుంది అంతే. ఇంకేం ఎక్కువ సేపు టైం పట్టదు ఇది చేయడానికి. కొంచెం బ్రౌన్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకోవాలి. ఇవి మాడకుండా చూసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయిపోతే మాడిపోతుంది. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నా, తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్. ఉప్పు కొంచెం వేస్తున్నా ఇప్పుడు మాత్రం, వీటికి పట్టే అంతనే. తర్వాత అన్నం వేసుకున్నాక అన్నంకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుందాము. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నం వేసేసుకుందాం దీంట్లో. ఈ బగారిచ్చినంతా అన్నంకి పట్టేటట్టు మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే నిమ్మకాయ జ్యూస్ తీసి పెట్టినాం కదా, అది వేసేద్దాము. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆ గిన్నెలో వాటర్ వేసుకొని దీంట్లోనే వేసేసుకుందాము. ఎందుకంటే కొంచెం జ్యూస్ ఉండిపోతాయి కదా, పట్టేస్తుంది దీనికి అని. ఇప్పుడు అన్నంకి ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకోవాలి. ఇక దానికి ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం పోపు వేసుకుందంతా అన్నంకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఇంగు వేసుకుందాము. యాక్చువల్గా అయితే పోపులోనే వేయాలి, నేను మర్చిపోయినా, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం మంచి స్మెల్, టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం జస్ట్ ఒక చిటికెడంతా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి కలిపి ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేస్తే అదే వేడైపోతుంది. అన్నం ఫ్రెష్గా వండి చేసుకునే దానికంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే పులిహోర టేస్ట్ బాగా వస్తుంది. ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. మనం వేడిగా వండింది చేస్తే ముద్దలాగా వస్తుంది, అంత టేస్ట్ కూడా అనిపించదు. అదే రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అంతే, ఇంకా ఈ ప్రాసెస్ 2 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.